ఏర్పాటు చేసిన వన మహోత్సవ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. రాష్ట్రంలో పలు అభివృద్ధి పనులకు వర్చువల్ గా ప్రారంభించారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. చైర్మన్ చల్లా నరసింహారెడ్డి గారిని, మరో కార్పొరేషన్ చైర్మన్ జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారిని, మరో కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామరెడ్డి గారిని, కాల్వ సుజాత గారిని, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివసేనారెడ్డి గారిని, శివచరణ్ రెడ్డి గారిని, వేదిక మీద ఉన్న వివిధ ప్రజాప్రతినిధులను, అటవీ శాఖ అధికారులను, నాకు అత్యంత ఆప్తులైన ఎల్బీ నగర్ శాసనసభ నియోజకవర్గ నలుమూలల నుంచి వచ్చిన వేలాది మంది మా ఆడబిడ్డలకు, మా సోదరులకు మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఎల్బీ నగర్ శాసనసభ నియోజకవర్గం అంటే నాకు చాలా ప్రత్యేకమైన అభిమానం. 2018 శాసనసభ నియోజకవర్గ ఎన్నికలలో అనుకోని పరిస్థితులలో రాజకీయ కుట్రలో భాగంగా కొడంగల్ శాసనసభ్యుడిగా ఓటమి చెంది చాలామంది రేవంత్ రెడ్డి రాజకీయ శకం ముగిసింది, ఇక మళ్ళీ ఏమీ కానివ్వము అని ఆనాడు చాలామంది కుట్రపూరితంగా నవ్వుకున్నారు. సరిగ్గా 4 నెలలు తిరిగే లోపల శ్రీమతి సోనియా గాంధీ గారు పార్లమెంట్ ఎన్నికలలో మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దించితే ఆనాడు 32 లక్షల ఓట్లున్న మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో 3000 పోలింగ్ బూతులు ఉండే. 3000 పోలింగ్ బూతులు కాదు కదా, సగం తిరగడానికి కూడా 5 సంవత్సరాలు సరిపోదు. అయినా ఆనాడు పార్టీ అవకాశం ఇచ్చి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు అండగా నిలబడి ఆనాటి ఎన్నికల బరిలో దించితే అప్పటి వరకు నాతో ఉన్నవాళ్ళు, అండగా నిలబడతామన్న వాళ్ళు, మీరు భుజాల మీద మోసి గెలిపించిన వాళ్ళు ఎన్నికలు ప్రకటించి అభ్యర్థిగా అవకాశం వస్తే నన్నే కాదు మిమ్మల్ని కూడా గుండెల మీద తన్ని పరాయోడి పంచన ఆనాడు చేరిండ్రు. పార్టీ జెండా మోసిండ్రు కదా అని ఆ ఎన్నికల్లో మీరు గెలిపిస్తే మిమ్మల్ని నట్టేట ముంచి నన్ను ఎట్లయినా ఎన్నికల్లో ఓడించాలని ఒకరు మంత్రి పదవికి, ఇంకొకరు కార్పొరేషన్ చైర్మన్ పదవికి మీ అభిమానాన్ని తాకట్టు పెట్టి ఆనాడు మనల్ని అందరినీ మోసం చేసింది. అయినా మీరిచ్చిన ధైర్యంతో మీరు అండగా నిలబడితే 2019 పార్లమెంట్ ఎన్నికల బరిలో ఆనాడు దిగితే ఈ ఎల్బీ నగర్ శాసనసభ నియోజకవర్గం 30,000 మెజారిటీ ఓట్లను అందించడం ద్వారా ప్రశ్నించే గొంతును నిలబెట్టాలి. తెలంగాణ 4 కోట్ల ప్రజల యొక్క సమస్యల్ని గల్లీ నుంచి ఢిల్లీ వరకు వినిపించే నినాదమై ఈ ప్రాంత ప్రజల యొక్క సమస్యల్ని లేవనెత్తుతాడని మీరు అభిమానం చూపించి మీరు గుండెల్లో పెట్టుకొని మీ భుజాల మీద మోస్తే మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడిగా ఢిల్లీకి నేను బయలుదేరిన. మీ అభిమానం, మీ గుండె ధైర్యం తీసుకొని ఢిల్లీకి బయలుదేరితే పార్లమెంటులో అక్కడ జరుగుతున్న సమావేశాలలో పార్టీ తరఫున, ప్రజల తరఫున గట్టిగా నిలబడి కొట్లాడినప్పుడు శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు నన్ను చూసి గుర్తించి
పిసిసి అధ్యక్షుడిగా అవకాశం ఇస్తే వెనక్కి తిరిగి చూడకుండా 3 సంవత్సరాలు నిరంతరం కొట్లాడితే 2023 7 తారీఖు నాడు ఎల్బీ స్టేడియంలో లక్షలాది మంది ఆశీర్వాదంతో ప్రజాపాలన ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. మిత్రులారా, ఈ ప్రాంతంలో అటు నల్గొండ జిల్లా కావచ్చు, మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా కావచ్చు, రంగారెడ్డి జిల్లా సోదరులు 90% నివసిస్తారు. మీరందరూ ఆనాడు అభిమానంతో అవకాశం ఇచ్చిండ్రు కాబట్టి కుట్రలో భాగంగా పడిపోయిన నన్ను నిటారుగా నిలబెట్టి అండగా నిలబడ్డారు కాబట్టి ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మళ్ళీ ఎల్బీ నగర్ శాసనసభ నియోజకవర్గంలో మీ ముందు నిలబడి ఈ ప్రాంత అభివృద్ధికి 100% నేను సహకరిస్తానని ఈ వేదిక మీద నుంచి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఆనాడు పార్లమెంట్